నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనం ధ్యానం చేద్దాం. ఈ దినము వాక్య ధ్యానాంశము నిమిత్తము లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించును అనే అంశము మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథములో నుండి అపోస్తులుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం గమనిద్దాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము అంటున్నాడు. ఈ మాటలు పౌలు గారు సంఘానికి రాస్తున్నారు. ఎందుకంటే సంఘములో కొంతమంది నిద్రామత్తు కలిగిన వారై దేవుని గురించిన ఆసక్తి లేక ఆశ లేక ఎంతగానో వెనుకబడిన పరిస్థితిలో దేవుని మందిరము పట్ల ఆసక్తి లేక, పరిచర్య పట్ల ఆసక్తి లేక, సేవ పట్ల ఆసక్తి లేక కొంతమంది ఉన్న ఆ సమయములో పౌలు గారు భారము కలిగిన వాడై నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్మంటున్నాడు. ఎందుకు ఇక్కడ మృతులలో నుండి అని రాస్తున్నారంటే, సాధారణంగా లోకంలో చనిపోయిన వారిని చచ్చిపోయారు అంటారు. కానీ క్రైస్తవులు ఏమంటారంటే, ఎవరన్నా చనిపోతే ఏమంటారు చెప్పండి? ప్రభువునందు నిద్రించారు. వాడు ఎట్ట చచ్చిపోయినా కానీ అక్కడేముంటుంది? ప్రభువునందే. ప్రభువునందు ఉన్నా లేకపోయినా అదొక వాక్యము, ప్రభువునందు నిద్రించాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, మృతులైన వారు క్రీస్తు గురించి ప్రకటించలేరు, క్రీస్తు కొరకు సాక్షిగా ఉండలేరు. ఒకవేళ సంఘములో ఎవరైనా కానీ నిద్ర వ్యవస్థ ఆత్మీయ జీవితంలో కలిగి ఉంటే వారు మృతులలో ఉన్న వారితో సమానము. అందుకనే పౌలు గారు హెచ్చరిస్తున్నాడు, ఒకవేళ గడిచిన దినాలంతట్లో నువ్వు నిద్ర వ్యవస్థలో ఉండి మృతుడవై ఉన్నావేమో ఆత్మీయ జీవితంలో, అయితే ఇప్పుడు అంటున్నాడు, ఇప్పటికీ కూడా ఏం ఆలస్యం కాలేదు, మించిపోయినది ఏమి లేదు. లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. హల్లెలూయా. హల్లెలూయా. మనముంటున్న ఈ కడపటి దినాలు, ఈ అంచె దినాలలో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వెలుగు, దేవుని ప్రకాశం ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడే ఈ అంచె దినాలలో ఉంటున్నాం. అందుకని ఆయన అంటాడు, అంచె దినాలలో, కడవరి కాలములో ప్రతి బిడ్డ మీద నా ఆత్మను కుమ్మరిస్తాడు. మీ యవ్వనస్తులు, మీ వృద్ధులు అందరూ కూడా ప్రవచించి దర్శనాలు చూస్తారు. ఈ అంచె దినాలలో సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా క్రీస్తు వెలుగు ప్రకాశించబోతున్నది. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎంత మాత్రము మృతులలో నిద్రలో ఉన్న వారము కాదు, మనం క్రీస్తు కొరకు లేచి సజీవులముగా సైనికులమై ఉన్నాము. ఆమేన్. సైనికులు ఎలాగుంటారో తెలుసా? వారు రాత్రి నిద్రిస్తున్న సమయంలో కూడా ఆ బూట్లు ఇప్పరు, షూ అలాగే ఉంటాయి. వారి గన్ను పక్కన పెట్టుకొని పండుకొని ఉంటారు. మొత్తం ఆ యొక్క మిలిటరీ డ్రెస్ అంతా వేసుకొని ఉంటారు, రెడీగా ఉంటారు. ఏదైనా కొంచెం చప్పుడైతే వెంటనే రెడీగా లేచి ట్రిగ్గర్ మీద చేయి పెట్టి ఉంటారు, పరిగెడతారు వెంటనే. నిద్రమత్తు అనేది వాళ్ళకు ఉండదు, ఎప్పుడు కూడా మెలకువగా ఉంటాడు. ఈ అంచె దినాలలో సంఘంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు కొరకు సైనికుడు. ఆమేన్. హల్లెలూయా. నీలో ఉన్న అంధకారము, నీలో ఉన్న నిద్ర మత్తు ఈ దినాన తొలగిపోయి దేవుని వెలుగు చేత నువ్వు నింపబడదువు గాక. ఆమేన్. నా దేవుని ప్రజలారా, క్రీస్తు నీ మీద ప్రకాశించును అంటే దేవుని యొక్క మహిమ మన మీద కుమ్మరించబడడం. అంటే లోకములో, అంధకారములో, పాపములో, చీకటిలో జీవించకుండా దేవుని వెలుగులోనికి నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు దేవుని యొక్క వెలుగు, ప్రకాశం నీ మీద ఉంటుంది. నా దేవుని ప్రజలారా, ఒక ఉదాహరణ చెప్తా. ఆ దినాలలో సౌలు తాను నమ్మినదే గొప్ప, తన మతమే గొప్ప, తను నమ్మిన ధర్మశాస్త్రమే గొప్ప అన్నట్లుగా సంఘాన్ని ఎంతగానో హింసిస్తూ ఉన్నాడు. ఒక గుడ్డితనము కలిగిన వాడై చీకటిలో ఉంటూ సంఘాన్ని హింసించడం ప్రారంభించబడినప్పుడు ఒకానొక దినమున అధికారుల దగ్గర అతడు తాకీదులు తీసుకొని
ఇక దమస్కు మార్గం కూడా వెళ్తున్నారు క్రైస్తవులను హింసించడానికి. అయితే అక్కడ జరిగిన సన్నివేశం ఏంటి తెలుసా? అతడు ఆ దమస్కు మార్గంలో గుర్రం మీద వెళ్తున్నారు, ఇంకో కొంతమంది మనుషులను తీసుకొని. సడన్గా హఠాత్తుగా ఏమవుతుందంటే దేవుని వెలుగు ఆ సౌలును తాకినది. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనములో ఆ మాట మనం గమనిద్దాం. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. చూడండి, ఆకాశము నుండి గొప్ప వెలుగు అంట. అది ఎప్పుడంట? మధ్యాహ్నము. ఇప్పుడు మధ్యాహ్న సమయంలో మనం లైట్ వేసినా కానీ పెద్ద ప్రయోజనం ఉండదు, టార్చ్ లైట్ ఆన్ చేసిన ప్రయోజనం ఉండదు, అగ్ని మంట పెట్టిన ప్రయోజనం ఉండదు. ఎందుకు? మధ్యాహ్నం భయంకరమైన వెలుగు ఉంటుంది, సూర్య ప్రకాశం. అయితే ఈ మధ్యాహ్న వేళలో సౌలు గారిని ఒక ప్రకాశమానమైన వెలుగు తాకిందంట. ఇదేంటి తెలుసా? కోటి సూర్య కాంతులను మించిన తేజో మహిమ కలిగిన దేవుడు సౌలును దర్శించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వెలుగు సౌలును తాకిందో వెంటనే ఆ గుర్రం మీద నుండి కింద పడిపోయాడు. అతని యొక్క శరీర సంబంధమైన ఆ నేత్రములు మూయబడ్డాయి, గుడ్డితనము కలిగిపోయింది. ఆ సమయంలో ఎప్పుడైతే క్రీస్తు మహిమ వెలుగు అతన్ని తాకిందో అతడు క్రీస్తు కొరకు ప్రకాశించడం ప్రారంభించాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే బైబిల్ గ్రంథంలో 14 పత్రికలు రాశాడు ఈ సౌలు. ఒకప్పుడు చీకట్లో ఉన్నాడు, ఆయన అంటాడు నేను ప్రధాన పాపిని అంటాడు. ఒకప్పుడు సంఘాన్ని హింసిస్తున్నాను, హింసకుడను, దూషకుడను, హానికరుడను. అయితే దేవుని కృప ద్వారా ఆయన ప్రకాశమైన వెలుగు నన్ను తాకినప్పుడు నేను ఆయన కోసము అందరికన్నా ఎక్కువగా వెలుగునిస్తూ అనేకులను రక్షించాను. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఈ దినాన దేవుడు మన ద్వారా కోరుకునేది ఏంటంటే ఆయన వెలుగు చేత మనం నింపబడాలి. ఎన్ని దినాలు చీకటిలో, ఎన్ని దినాలు పాపములో, ఎన్ని దినాలు అంధకార సంబంధమైన ఆ లోక క్రియలలో నువ్వు ఉంటూ దేవుని మహిమ నీ ద్వారా ప్రత్యక్షము కాకోకుండా ఆ చీకటి అనే పాపపు అగాధపు కూపములో ఉంటావు. నా దేవుడు అందుకోసం కాదు నేను పిలిచింది. దేవుని ప్రజలారా, అయితే వెలిగించబడిన క్రైస్తవులు నిద్రామత్తులై ఉండకుండా, సోమరిపోతులై ఉండకుండా దేవునితో సమయం గడుపుట ద్వారా క్రీస్తు యొక్క మహిమ ప్రకాశము వారి దేహములో కనబడుతుంది. ఆమేన్, వారి ముఖములలో కనబడుతుంది. దానికి ఉదాహరణ మనం చూస్తే ఆ దినాలలో మోషే గారు సినాయి కొండ మీద 40 రాత్రింపగలు దేవునితో గడిపి క్రిందికి దిగి వచ్చే సమయంలో దేవుడు అతనితో మాట్లాడుచున్న సమయంలో మోషే యొక్క ముఖ చర్మము ప్రకాశించినందున అహరోను కానీ మిగతా పెద్దలు కానీ ప్రజలు కానీ అతని దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డారంట. దేవుని మహిమ మనలోనికి ఎప్పుడు వస్తుంది? దేవుని ప్రకాశము మన ముఖాల్లో ఎప్పుడు ఉంటుందంటే దేవునితో మనం సమయం గడిపినప్పుడు. హల్లెలూయా. వెలుగై ఉన్న దేవుని నువ్వు ఎప్పుడైతే కలుసుకుంటావో దేవుని వెలుగు మహిమ ప్రకాశము మనలో కూడా ఉంటుంది. అప్పుడు ఏ చీకటి మనల్ని తాకలేదు, ఏ మనుషులు మనల్ని తాకాలన్నా కానీ వారు భయపడతారు. అక్కడ ఆ మాట ఏమని ఉంటుందంటే నిర్గమకాండం 34వ అధ్యాయము 29-30 వచనాలు చదువుదాం. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి. ఎప్పుడైతే దేవుని మహిమ నీ దగ్గర ఉంటుందో, ఎప్పుడైతే దేవుని వెలుగు చేత ప్రకాశించబడుతూ ఉంటావో, దేవుని అగ్ని నీలో ప్రకాశిస్తుంటుందో ఏ మనుషులు కూడా నేను సమీపింపడానికి ధైర్యము చెయ్యరు. ఆమేన్, హల్లెలూయా. నీలో దేవుని వెలుగున్నప్పుడు మనుషులని సమీపించడానికి వెరస్తారు. అహరోను కూడా మోషేను సమీపించడానికి వెరచాడంటే భయపడ్డాడు. వెలుగు సంబంధుల వలె ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఇష్టపడుతూ ఉన్నారు. అయితే నేటి దినాల మన పరిస్థితి ఎలాగుంది? నా దేవుని ప్రజలారా, చాలా మంది ముఖము ప్రకాశించాలని,
లోక సంబంధమైన బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటారు, డబ్బులంతా ఖర్చు చేస్తూ ఉంటారు, ఏంటంటో ఫేస్ క్రీములు వాడుతూ ఉంటారు, ఏంటంటో రకరకాలు వాడుతూ ఉంటారు. దీనివల్ల ప్రయోజనం ఉండదు. నిజముగా నువ్వు దేవునితో సమయం గడిపితే నీ ముఖ చర్మము మోసే ముఖ చర్మం ప్రకాశించినట్లు నీ ముఖ చర్మం కూడా ప్రకాశిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ప్రజలు చూసి నిన్ను చూసి గమనిస్తారు, వీడు నిజముగా వెలుగు సంబంధి, దేవుని వెలుగు ఈ మనిషిలో కనబడుతున్నదని ప్రజలు భయపడతారు. అయితే నా దేవుని ప్రజలారా, 3 విషయాలు చెప్పి నేను నా వాక్యాన్ని ముగిస్తాను. క్రీస్తు మన జీవితాల గుండా ప్రకాశించినప్పుడు ఏం జరుగుతుంది అనేవి 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 1, క్రీస్తు మనలో ప్రకాశించినప్పుడు మనము సత్యము గురించి సాక్ష్యము ప్రకటిస్తాం, సత్యమునకు సాక్షులుగా ఉంటాం. అదినాలలో బాప్తిసం ఇచ్చి యోహాను గారి గురించి బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 6-7 వచనాలు మనం గమనిస్తే, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. యోహాను గారి గురించి ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. దేవుని దగ్గర నుండి పంపబడిన ఒక మనుష్యుడు, ఆయన పేరు యోహాను. అతని మూలముగా అందరూ క్రీస్తును విశ్వసించినట్లు ఆయన వెలుగును గూర్చి సాక్ష్యము చెప్పడానికి సాక్షిగా వచ్చును అని రాయబడింది. నా దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని కూడా ఆ విధంగా ఉండాలని కోరుకున్నాడు. తన శిష్యులతో అంటాడు, మీరు బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. ఆయన ప్రణాళిక ఏంటంటే, రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా వెలిగించబడి ఈ వెలుగు ద్వారా అనేకులకు సాక్షిగా సత్యము గురించి సాక్ష్యము ప్రకటించే వారుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నారు. యోహాను గారి గురించి ప్రత్యేకముగా మాట రాయబడి ఉంది. అయితే ఈ యోహాను గారి గురించి స్వయంగా యేసు ప్రభుల వారు ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, యోహాను మండుచు ప్రకాశించే దీపమై ఉన్నాడంట. మన జీవితాలు ఎలాగున్నాయి? యేసుక్రీస్తు ప్రభుల వారే యోహాను గారి గురించి అంటున్నారు, అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉన్నాడని రాయబడింది. చూడండి ఆ మాటలు. యోహాను సువార్త 5వ అధ్యాయము 33వ వచనం చదువుదాం, 35వ వచనం కూడా. మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యోహాను గారి గురించి అంటున్నారు, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను, అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉన్నాడు అని రాయబడి ఉంది. నా దేవుని ప్రజలారా, ఏ విధముగా యోహాను గారు మండుచున్న దీపముగా ప్రకాశించాడు, ఏ విధముగా సత్యమునకు సాక్షిగా ఉన్నాడు. నీవు నేను కూడా సత్యమునకు సాక్షులము, నీవు నేను కూడా మండుచు ప్రకాశిస్తున్న దీపములు. అయితే నీలో కనుగొరుచున్న లోకాశలను బట్టి, పాపమును బట్టి, చీకటిని బట్టి కొన్నిసార్లు ఆ దీపము ఆరిపోయిన పరిస్థితిలోకి వచ్చింది. కొంతమంది యొక్క దీపము నూనె లేక ఆరిపోయే పరిస్థితికి వచ్చింది, కొంతమంది దీపం ఇంకా ఆరిపోయిన పరిస్థితిలో ఉంది. కొంతమంది దేవుని గురించి సత్యము గురించి సాక్ష్యము ప్రకటించలేని వారుగా ఉన్నారు. యోహాను గారు చేస్తున్న పని, ఆయన సత్యమునకు సాక్షిగా ఉన్నాడు. స్వయాన యేసయ్య అంటున్నాడు, అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపము. హల్లెలూయా. యోహాను గారు స్వయం ప్రకాశి కాదు. యోహాను తనంతట తాను ప్రకాశించలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగిస్తూ వచ్చాడంట. హల్లెలూయా. చూడండి ఆ మాట, యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో ఆ మాట ఉంటుంది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. యోహాను గారిని ప్రకాశింపచేసిన ఆ వెలుగే, ప్రతి మనుష్యుని వెలిగించిన ఆ దేవుడే నిన్ను నన్ను కూడా వెలిగించుతూ వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మనమందరం ఎవరు తెలుసా? వెలుగు సంబంధులము. ఆమేన్, హల్లెలూయా. ఒకప్పుడు మనము చీకటిగా ఉన్నాం. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏముంటుందంటే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి,
ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యోహాను గారు క్రీస్తు ద్వారా ప్రకాశించబడిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన సత్యమునకు సాక్షిగా ఉన్నాడు. యేసు నేనే మార్గము, సత్యము, జీవము. ఈ సత్యమునకు సాక్షి అయిన ఈ దేవుణ్ణి ఈ యొక్క యోహాను గారు ప్రకటిస్తున్నారు. ఏమని ప్రకటిస్తున్నాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 1 నుండి 5 వచనాల్లో ఆయన అంటాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని యూద అరణ్యములో ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. మారు మనసు పొందండి ప్రజలారా, పరలోక రాజ్యము సమీపించున్నది అని ఈయన ప్రకటిస్తున్నప్పుడు అనేకులు యూదయ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వచ్చి బాప్తిస్మము పొందుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అనేకులు సద్దుకయ్యులు పరిసయ్యులు కూడా వచ్చి బాప్తిస్మము పొందుతున్నట్లుగా, మారు మనసు పొందుతున్నట్లుగా మనం చూస్తున్నాం. నా దేవుని ప్రజలారా, యోహాను గారు మండుచు ప్రకాశిస్తున్న ఒక దీపముగా ఉన్నారు. ఈ దీపాన్ని వెలిగించిన వాడు క్రీస్తు. ఈ క్రీస్తు యోహాను గారిని వెలిగించిన ప్రకారమే నిన్ను నన్ను కూడా వెలిగించాడు. యోహాను గారు వెలిగించబడిన తరువాత సత్యమునకు సాక్షిగా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి సాక్ష్యము చెప్తూ, సత్యము ప్రకటిస్తూ, యేసే దేవుడని ప్రకటిస్తూ, మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించింది, ఆ యొక్క 2వ రాకడగా క్రీస్తు రాబోతున్నాడని నీవు నేను కూడా ప్రకటించి ప్రకాశించే దీపముగా ఉండాలని మన దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే వెలిగించబడిన ప్రతి క్రైస్తవుని జీవితంలో సత్యము గురించి సాక్ష్యము చెప్పే అనుభవం ఉన్నదా? ఎందుకు నా దేవుడు నిన్ను వెలిగించాడు? నీ వెలుగు, నీ దీపము మంచము కింద పెట్టుకొని అది ఆర్పివేయబడడానికి కాదు ఆయన చిత్తము. చాలా మంది వెలిగించబడిన తర్వాత ఆ దీపాన్ని మంచము కింద పెడుతున్నారంట. ఆ మాటలు ఉన్నాయి, మరలా చదువుకోండి, సమయం లేదు. దాన్ని ఏం చేస్తున్నారు? దీపాన్ని మంచము కింద పెడుతున్నారు. వెలుగు వస్తుంది ఆ మంచం కింద పెడితే? దీపస్తంభం మీద పెడితేనే అది వెలుగు వస్తుంది. నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? మీలో చాలా మంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, క్రీస్తు ద్వారా వెలిగించబడిన తరువాత మంచము కింద నీ దీపాన్ని దాచిపెడుతున్నావు. ఇదిగో యేసు గురించి చెబితే తక్కువ కులం వారు అనుకుంటారని నిన్ను నీవు మంచం కింద దాక్కుంటున్నావు. ఇదిగో యేసు గురించి చెబితే ఎక్కడ కొడతారో, ఎక్కడ తిడతారో, ఎక్కడ జైల్లో వేస్తారో, ఎక్కడ రిజర్వేషన్లు రద్దు అవుతాయో, ఎక్కడ ఉద్యోగం పీకివేయబడుతుందని మంచము కింద నీ దీపాన్ని పెట్టావు. వెలిగించబడిన మీదట అనేకులను వెలిగించాలని దేవుడు నిన్ను ఇష్టపడాడు. యోహాను గారిని వెలిగించాడు. యోహాను అనేకులను వెలిగించాడు. నీవు వెలిగించబడ్డావు. ఎంతమందిని వెలిగించావు? నా దేవుడు అడుగుతాడు ఒక దినాన. ఆయన న్యాయ తీర్పు కోసం కూర్చున్నప్పుడు, అత్యున్నత సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నప్పుడు, కుమారుడా నా కోసము ఎన్ని ఆత్మలు రక్షించావు, ఎన్ని ఆత్మలకు సువార్త ప్రకటించావు. నేను నిన్ను వెలిగించాను కదా, నేను లోకమునకు నిజమైన వెలుగునుగా వచ్చాను కదా, నిన్ను వెలిగించాను గాక. సత్యమును గురించి ఎంతమందికి సాక్ష్యము చెప్పి ఎంతమందిని వెలిగించావు? దేవుడు అడిగినప్పుడు నీ లిస్టులో ఎన్ని ఆత్మలు ఉన్నాయి? సత్యమైన యేసు క్రీస్తుని గురించి ప్రకటించి ఆయన కొరకు ఆత్మను రక్షించిన సంఖ్య ఏది? దేవుడు అడిగినప్పుడు, లేదయ్యా ఎకరా పొలము సంపాదించాను, ఒక పెద్ద ఇల్లు కట్టాను, 2 కార్లు సంపాదించాను, ఒక ఉద్యోగం సంపాదించాను, పిల్లలకు ఆస్తి సంపాదించానంటే చెడ్డదాసుడా అంటాడు. ఏమంటాడు? చెడ్డదాసుడా, నీ కొరకు సాతాను కొరకు నియమించబడిన ఆ నరకములోనికి, కట్టిక చీకటిలోనికి వీరిని పడవేయండి అంటే వెంటనే నరకములో పడేస్తారు. ఓ వెలిగించబడిన దీపమా, ఆరిపోకముందే నీ వెలుగు క్రిందికి అనేకులు వచ్చుటకు నువ్వు మండుచు ప్రకాశించే దీపముగా ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది రక్షించబడ్డారు? నీ గురించి ఎంతమంది బాప్తిసం పొందారు? కనీసం ఎంతమంది సంఘానికి పరిచయం చేశావు? మనలో కొంతమంది ఉన్నారు, చాలాసార్లు చెప్తుంటారు, అనేకుల బాధలను చూసి, అరే దేవుని మందిరానికి రారా, అలవాట్లు మార్చుకో, నేను పాస్టర్తో ప్రార్థన చేస్తానని వారి కోసం ఫోన్లో ప్రార్థన చేయించి ఆత్మను రక్షించి తీసుకుని వచ్చేవారు చాలామంది ఉన్నారు. ఆత్మలను సంఘానికి నడిపించి సంఘానికి అప్పచెప్పిన వారు చాలామంది ఉన్నారు. వారిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. వారు వెలిగించబడ్డారు, ఇతరులను వెలిగించారు. అయితే వెలిగించబడిన వారు కేవలం ఒక్కరే దేవుని మందిరానికి వచ్చే వారిని బట్టి దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. నా దేవుని ప్రజలారా, ఆయన హృదయ యొక్క బాధను మనం గమనించాలి. ఆయన బాధపడుతున్నారు. ఎంతమందిని వెలిగించావు? ఎంతమందిని సంఘానికి పరిచయం చేశావు? నశించిపోయే దినాలలో మనం ఉంటుండగా
మన వెలుగు అనేకులకు ప్రకాశించున్నట్లుగా ఈ దినము దేవుని మహిమ నీ మీద ప్రకాశించబోతున్నది. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా, క్రీస్తు మన యందు ప్రకాశించినప్పుడు మనము నిష్ఫలమైన అంధకార క్రియలను ఖండిస్తాం. ఆ మాటలు పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనములో స్పష్టంగా చెబుతాడు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు దైవజనుడు అంటే, సంఘానికి మాటలు రాస్తున్నాడు, విశ్వాసులకి మాటలు రాస్తున్నాడు, పరిశుద్ధులకి మాటలు రాస్తున్నాడు. నిష్ఫలమైన అంధకార క్రియలు, నీలో అంధకారమైన చీకటి క్రియలుంటే నువ్వు ఫలించవు, నిష్ఫలుడవైపోతావు. ఒక దినాన కత్తిరించి అగ్నిలో వేయబడడానికి మాత్రమే నువ్వు పనికొస్తావు. నీ కొరకు ఫలములు చూసి ఆయన ఆకలి కొనినప్పుడు నువ్వు ఫలించకపోతే అది నరక వేయబడినట్లుగా, అది ఎండిపోయినట్లుగా ఆయన శపించే దినం రాబోతున్నది. నిష్ఫలమైన అంధకార క్రియలలో ఉంటున్నావా? వాటిని మనం ఖండించాలి. ఎందుకు ఈ పౌలు గారు ఈ మాట అంటున్నారంటే, అదే అధ్యాయములో 8వ వచనంలో ఆయన అంటారు, పూర్వము మీరు చీకటి అయి ఉన్నారు, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. ఇది వరకే మనం మొదటి పాయింట్లో ఏం తెలుసుకున్నామంటే, మన దేవుడు వెలిగించేవాడు. యోహాను గారిని వెలిగించారు, ఆయన అనేకులకు వెలుగుగా ఉన్నారు. అయితే వెలిగించబడిన మీదట క్రైస్తవునికి జరిగే ఒక గొప్ప పోరాటం ఏంటి తెలుసా? అతను అంధకార క్రియలలో మరలా పడిపోయే అవకాశం ఉంది. సాతాను ఎన్నో చీకటి కార్యాలను మనకు చూపిస్తూ ఉంటాడు, ఎన్నో పాపమునకు అవకాశాలు మనకు ఇస్తూ ఉంటాడు. భయంకరమైన శోధన, టెంప్టేషన్లో మనం పడిపోతూ ఉంటాం. ఇలాంటి వాటిని మనకు ఎదురయ్యే ప్రతిసారి మనం వాటిని ఖండించాలి. హల్లెలూయా, ఖండించాలి. ఖండించకపోతే ఏమైపోతుందంటే, ఒక దినాన మనము కూడా నిష్ఫలమైపోతాం. అక్కడ 9వ వచనంలో ఏమంటాడంటే, మీరు వెలుగు ఫలములను ఫలించుడి. 10వ వచనంలో అంటాడు, వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అంటున్నాడు. చూడండి, వెలుగు సంబంధులైతే నిజముగా, ఇంకా వాక్యం వినండి, నిజముగా మీరు వెలుగు సంబంధులు, క్రీస్తు ద్వారా మీరు వెలిగించబడ్డారు అంటే, అంధకార సంబంధమైన క్రియలు, చీకటి క్రియలను ప్రేమించగా వాటిని ఖండిస్తారు. ఖండించడం అంటే అసహించుకోవడం, వాటిని మన నుండి దూరపరుచుకోవడం. ఒక విధముగా చెప్పాలంటే, యోసేపు పోతిఫరు భార్య దగ్గర నుండి ఏ విధంగా పారిపోయాడో, మనము కూడా కొన్నిసార్లు ఆ యొక్క అంధకార క్రియలు, ఆ యొక్క పాపపు క్రియలు, చీకటి క్రియల నుండి దూరముగా పారిపోవాలి. నా దేవుని ప్రజలారా, అంధకార క్రియలు అంటే కొన్ని లోక సంబంధమైన కార్యాలు, కొన్ని లోక సంబంధమైన ఆచారాలు, కొన్ని పితరుల పారంపర్య ఆచారాలు, కొన్ని మనుషులు కల్పించు పద్ధతులు, కట్టడలు, ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైనప్పుడు ఏం చేయాలి? మనము ఖండించాలి. హల్లెలూయా. వెలుగు సంబంధాలు ఖచ్చితంగా ఖండిస్తాడు. నీవు క్రీస్తు ద్వారా వెలిగించబడి ఉంటే ఖచ్చితంగా వాటిని ఖండించాలి. ఎందుకు తెలుసా? అక్కడ పేతురు గారు మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడంటే, చూడండి, మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనము, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చూడండి, ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, ఇప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనము పిలువబడ్డాం. హల్లెలూయా. చూడండి, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు కొన్ని రహస్య పాపాలలో, అంధకార క్రియల్లో ఉంటున్నారు, రహస్య పాపములో ఉంటున్నారు. వాటిని ఖండించడం లేదు, వాటి నుండి పారిపోవడం లేదు, వాటిని విసర్జించడం లేదు. అందుకనే పౌలు గారు హృదయ వేదన కలిగి, అయ్యో మీరు వెలుగు సంబంధులు, దేవుడు మిమ్మల్ని వెలిగించాడు, ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన మీకోసం మరణించి తిరిగి లేచాడు. ఇక కొద్ది కాలం ఈ పాపాన్ని, ఈ యొక్క అంధకార క్రియలను మీరు అన్ని ఖండించి మీరు పరిశుద్ధంగా సంపూర్ణులుగా ఉంటే ఒక దినాన దేవుణ్ణి మీరు చూడగలరు. మీరు ఏర్పరచబడిన వంశము, పరిశుద్ధ జనములు, జాగ్రత్తగా ఉండని ప్రజలారా అని
దైవజనుడు హృదయ భారము చేత పత్రికలు రాసి చెబుతున్నాడు. ఆయన సంఘానికి వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు కొన్నిసార్లు పౌలు గారు జైల్లో చెరసాలలో ఉండి పత్రికలు రాశాడు సంఘానికి. కొన్నిసార్లు సంఘము ఉన్న ప్రదేశంలో మతోన్మాదుల ద్వారా లేదంటే కొంతమంది శక్తుల ద్వారా ఆయన రావడానికి అవకాశం లేనప్పుడు పత్రికలు రాసి సంఘాన్ని హెచ్చరించేవాడు. అయితే మనము చాలా ధన్యులము. అలాంటి సమస్యలు మనకేమి లేవు. చక్కగా దేవుని మందిరానికి వచ్చి వాక్యమును విని మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలన్నా, ఎంతగా దేవుని ఆరాధించాలన్నా, ఎంతగా దేవునికి ప్రార్థించాలన్నా చాలా స్వేచ్ఛ కలిగి ఉన్నాం. ఈ సమయంలోనే మనము నిష్ఫలమైన అంధకార క్రియలను ఖండించే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ నిజముగా నువ్వు ఖండించకపోతే నువ్వు ఇంకా చీకటిలోనే ఉన్నావు. నువ్వు వెలిగించబడకపోతే దేవుని రాజ్యానికి ప్రవేశించే ఆ యొక్క హక్కు నీకు లేదు. నా దేవుని ప్రజలారా, ఖండిద్దామా? భయంకరమైన లోక ఆచారాలను ఖండిద్దామా? ఇవి మనము క్రైస్తవులము చేయకూడదు, దేవునికి కోపము రగిలించే కార్యాలను ఖండిద్దామా? ఈ పాపమును చేయకూడదని ఇతరులను ఖండిద్దామా? లేదంటే మనకు ఆ పాపపు అవకాశాలు వచ్చినప్పుడు, ప్రేరేప వచ్చినప్పుడు, నేను క్రీస్తు సంబంధిని, పరిశుద్ధుడైన దేవుని కుమారుని కుమార్తెనని నిన్ను నీవు అరికట్టుకొని ఖండిస్తావా? అప్పుడే నువ్వు వెలుగు సంబంధివి. ఆమేన్. మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను. మూడవదిగా, క్రీస్తు మన యందు ప్రకాశించినప్పుడు జనములు మన వెలుగునకు ఆకర్షించబడతారు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుదాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము, తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు. చూడండి, జనములు నీ వెలుగునకు వచ్చెదరు. రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? నీకు వెలుగు వచ్చి ఉన్నది. హల్లెలూయా. వచ్చిందా? మనకు వెలుగు వచ్చిందా? వెలుగు సంబంధులేనా? అయితే వినండి. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుము. ఇక్కడ నీ గురించి అక్కడ మొదటి మాట రాయబడింది. ఇక రెండవ మాట ఏమనుంది? 2వ వచనంలో, చూడము, భూమిని చీకటి కమ్ముచున్నది. ఏమంట? చీకటి. ఏంటి చీకటి? భయంకరమైన పాపము. లోకములో ఎక్కడ చూసిన విచ్చలవిడి పాపము, కట్టిక చీకటి భూమిని కమ్మి ఉన్నదంట. లోకములో ఎక్కడ చూసినా కానీ వావి వరుసలు లేని పాపము, అక్రమము, అన్యాయము, మోసము, నరహత్యలు, భయంకరమైన అక్రమ సంబంధాలు, యవనస్తుల జీవితాలలో భయంకరమైన చెడు అలవాట్లకు వారు బానిసలైపోవడము, ఒకరు మోసగించుకోవడము, ఈ విధముగా లోకములో పాపము అనే చీకటి భయంకరమైన కమ్ముకొని ఉన్నది. చీకటి కమ్మితే మాకేమంటారా? మేము వెలిగించబడ్డాము, మాకు లోకంతో మాకు సంబంధం లేదు, లోకము నుండి వేరుపరచబడ్డాము అనుకుంటున్నారా? యేసయ్య మమ్మల్ని లోకంలోంచి వేరుపరిచి చీకటికి వెలుగుకు పొత్తెక్కడని చెప్పాడు కాబట్టి మేము చల్లగా ఇంట్లో ఉన్నాం అనుకుంటున్నారా? అది కాదు. 3వ వచనం ఉంది అసలు కథ. ఏమనుంది? ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. 2వ వచనంలో యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. 3వ వచనంలో జనములు నీ వెలుగునకు వచ్చెదరు. హల్లెలూయా. రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. ఏం జరుగుతుంది? లోకానికి చీకటి కమ్మినప్పుడు జనాలు చీకటిలో వారు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. వారి జీవితాల్లో ఏం జరుగుతున్నాయో అర్థం కావడం లేదు. వారి కుటుంబంలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వారి పిల్లల జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వారి ఆర్థిక సంబంధమైన క్రియలలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అయితే ఈ సమయంలో ఏం చేస్తున్నారంటే వారు నీ వెలుగునకు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. రాబోతున్నారు ప్రజలు. నీవు నిజముగా వెలిగించబడిన వ్యక్తివైతే చీకటిలో ఏం చేస్తున్నావు
చేయాలో అర్థం కాలేదు, త్రోవ గమ్యము కనబడడం లేదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావడం లేదు. ఇలాంటి సమయంలో ఒక వెలుగు ఉదయిస్తూ ఉన్నది, ఒక వెలుగు కనబడుతున్నది, ఒక వీధిలో ఒక వెలుగు కనబడుతున్నది. అది క్రైస్తవుని యొక్క కుటుంబము. క్రైస్తవుడు వెలిగించబడ్డాడు. అక్కడ వెలుగు కనబడుతున్నప్పుడు చీకటిలో ఉన్న ఈ వ్యక్తి, పాపములో ఉన్న వ్యక్తి, భయముగా బిక్కుమంటూ జీవిస్తున్న ఈ వ్యక్తి నీ వెలుగునకి రాబోచున్నాడు. హల్లెలూయా. వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఆ వ్యక్తిని నువ్వు వెలిగించాలి. ఆ చీకటి అంతా నీ వెలుగు నుంచి పారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వీధిలో ఒక క్రైస్తవుడు ఉన్నాడంటే ఆ వీధంతా వెలిగించబడాలి, ఆ వీధంతా రగిలించబడాలి, ఆ వీధంతా దేవుని కొరకు సంపాదించాలి. నీవు ఆ వీధిలో ఉన్నా కానీ నీలోనే చీకటి ఉంటే ఎక్కడికి వెళుతారు? చీకటిలో ఉన్న, పాపములో ఉన్న అన్యజనులు, లోకస్తులు. నా దేవుని ప్రజలారా, ఆయా సందర్భాలలో మనుషులు అనుకుంటారు భయంకరమైన ప్రజల మధ్యలో మేమున్నాం, మేమొక్కరమే క్రైస్తవులం ఇక్కడ ఉన్నాము, మేమేం చేయాలో అర్థం కాలేదు. ఎందుకు దేవుడు నిన్ను పెట్టాడు తెలుసా? ఆ వీధికంతా నువ్వే వెలుగువు. ఆమేన్. నువ్వు లేకపోతే వారికి మార్గము లేదు, నువ్వు లేకపోతే వాళ్ళకి జీవము లేదు, నువ్వు లేకపోతే వారు నశించిపోతారు. నీ వెలుగును ప్రకాశింపనీయుడి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నీ మీద ఎందుకు ఉదయించాడు, ఎందుకు ప్రకాశించాడు, ఆయన మహిమ ఎందుకు నీ మీద ఉదయించిందంటే జనములు నీ వెలుగునికి రాబోతున్నారు, రాజులు నీ యొక్క ఉదయ కాంతికి రాబోతున్నాడు. ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, ఓ దేవుని బిడ్డ, నిజముగా నువ్వు వెలిగించబడి ఉంటే పాపము, చీకటిలో ఉన్న లోకము, జనాలు నీ యొద్దకి పరిగెత్తుకొని రావాలి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సముద్ర తీర ప్రాంతంలో మనలో చాలా మంది బీచ్లకు పోయింటాం కదా, అక్కడ ఎన్నో ఓడలు వస్తున్నాయి, పెద్ద పెద్ద ఓడలు వస్తున్నాయి, పడవలు వస్తున్నాయి. ఇవన్నీ పగులైతే బాగా కనుక్కొని వస్తారు. రాత్రి ఎట్లా వస్తారు నావికులు, ఓడలు నడిపేవారు? రాత్రి ఎలాగొస్తారు? ఏంది తెలుసా? లైట్ హౌస్ అని ఒకటి ఉంటుంది. ఏంది చెప్పండి? లైట్ హౌస్. దాన్ని ఏమంటారంటే దీపస్తంభము. లైట్ హౌస్ అది చాలా పెద్దగా ఉంటుంది, పెద్ద టవర్ లాగా ఉంటుంది. దాంట్లో నుంచి వెలుగు, కాంతి కిరణాలు ప్రకాశిస్తూ ఉంటాయి. రాత్రి వేళలో గమ్యము సముద్రంలో తెలియదు. చుట్టూ భయంకరమైన కటిక చీకటి, భయంకరమైన అలలు, శబ్దాలు ఉంటాయి. గమ్యము తెలియని పరిస్థితిలో తీర ప్రాంతంలో నుండి ఈ యొక్క ఓడను నడిపే ఈ యొక్క నావికుడు ఒక వెలుగును చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఏంటి ఆ వెలుగు తెలుసా? సముద్ర తీరమందులో ఉండే లైట్ హౌస్. ఆ దీప స్తంభాన్ని చూసి అతడు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ ప్రస్తుతానికి అర్థం కాని పరిస్థితిలో అక్కడ ఏదో ఒక ఓడ రేవు ఉంది, అక్కడ తీరం ఉందని వెంటనే తన యొక్క గమ్యాన్ని అటు ఇటు కొట్లాడుతున్న సమయంలో, అర్థం కాని పరిస్థితిలో ఇక ఆ యొక్క లైట్ హౌస్ దిశగా అతడు ప్రయాణం సాగిస్తాడు. వచ్చి తీరానికి వచ్చి అక్కడ అతడు ఆపుతాడు తన యొక్క ఓడని. నా దేవుని ప్రజలారా, ఒక క్రైస్తవుడు కూడా ఈ లోకానికి ఒక లైట్ హౌస్ లాంటి వాడు. హల్లెలూయా. లోకములో, పాపములో ఉన్న వారికి వెలిగించబడిన ఈ వ్యక్తి ఏ విధంగా ఉండాలి తెలుసా? లోకస్తులకు మార్గం అంటే తెలియదు. మార్గం గురించి మనం చెప్పేది, మతం గురించి కాదు. మనము మతం గురించి చెబుతున్నాం అనుకొని మత మార్పిడి అని ఒక ముద్ర వేస్తున్నారు. కాదు. యేసు అంటాడు, నేనే మతము, సత్యము, జీవం అనలే ఆయన. ఏమన్నాడు? నేనే మార్గము, సత్యము, జీవము. యేసయ్య ఎప్పుడు కూడా మతాన్ని గురించి ప్రస్తావించలే. ఆయన మతం ప్రస్తావన చేయలేదు. ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఆయన మార్గము గురించి మాత్రమే చెప్తాడు. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి చేరడు. ఈ మార్గము గురించి మనము ప్రకటించాలి. లోకములో ఉన్న వారికి సత్య మార్గం తెలియదు. చీకటిలో ఉన్నారు, పాపములో గురి గమ్యం లేని వారు. ఇలాంటి సమయములో నీవు నిజముగా ప్రకాశిస్తూ ఉంటే నీ వెలుగుకు వారు ఆకర్షించబడతారు. ఆమేన్. హల్లెలూయా. నీవు ఒక దీపస్తంభము. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనములో యేసయ్య ఒక మాట అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. 16వ వచనము,
మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆమేన్, హల్లెలూయా. ఆయన అంటాడు 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనం లోకానికి చీకటి కాదు. నేను చూసినప్పుడు భయంకరమైన వ్యతిరేకమైన స్వభావము, పాపము కనబడితే నువ్వు చీకటి, లోకానికి అన్ని జనులకు నువ్వు చీకటి. నువ్వు నిజంగా లోకానికి వెలుగై ఉన్నావు, ఆయన వెలిగించాడు. అయితే ఈ వెలుగు కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండదు. హల్లెలూయా. వైజాగ్లో పెద్ద కొండ మీద ఒక టౌన్షిప్ ఉంది, అది మరుగై ఉండదు. ఆ యొక్క వెలుగు, పెద్ద కొండ మీద ఒక ఇల్లు ఉంటే అది ఎవరికన్నా దాక్కుంటుందా? ఒక్క ఇల్లు ఉంటే మొత్తం కింద ఎంతమంది అందరికి కనబడుతుంది. నీవు కూడా కొండ మీదనున్న పట్టణముగా వెలుగై ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. ఆయన కింద అంటాడు, మనుష్యులు మీ సత్క్రియలను చూసి. ఎట్లా? ఈ వెలుగురు గురించి చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. మనుష్యులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగుని. నేను అంటున్నాను, మీరు లైట్ హౌస్. మీ దగ్గరికి ఎప్పుడు వస్తారు చీకట్లో ఉన్న ఈ మనుషులు అంటే? మీలో సత్క్రియలు కావాలి. హల్లెలూయా. దాన్నే వెలుగు అంటారు. ఆయన అంటున్నాడు, మీరు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయడి. మీ సత్క్రియలను బట్టి ఆత్మలు రక్షించబడతాయి. నువ్వు సువార్త ప్రకటించాల్సిన అవసరం కూడా లేదు. హల్లెలూయా. లోకంలో ఉన్నప్పుడు మనము మిషనరీలు వచ్చి వాళ్ళు మనకు సువార్త చెప్పినారా, లేదంటే వారు మనకు ప్రేమ చూపించారా? దీన్ని ఏమంటారు తెలుసా? సత్క్రియలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు, నూతన నిబంధనలో ఒకటే ఆజ్ఞ మీకు ఇస్తున్నాను, మీరు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుడి. ప్రేమ ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని ఆకర్షిస్తుంది. నీవు నిజముగా సత్క్రియలు కలిగి, క్రీస్తు మనస్సు కలిగి, ధారాళంగా ఇచ్చే గుణం కావచ్చు, ఇతరులను ప్రేమించే గుణం కావచ్చు, ఇతరులను మంచిగా పలకరించే గుణం కావచ్చు, వారి పనులు చేసి పెట్టడం కావచ్చు, ఇవి నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఏ బదులు ఆశించుకోకుండా నువ్వు చేస్తావో, ఈ ప్రేమను బట్టి అనేకులు ఆకర్షించబడతారు. ఇక నువ్వు సువార్త ప్రకటించాల్సిన అవసరం కూడా లేదు. మీ సత్క్రియలు వెలిగించబడాలి. ఇది నాన్న ఎందుకు అనేకులు ఆకర్షించబడలేదంటే, స్వార్థపూరితమైన బ్రతుకుతున్నారు కాబట్టి క్రైస్తవులు అనేకులు ఆకర్షించబడలేదు. నీవు నిజముగా మనుషులను ప్రేమిస్తే, సత్క్రియలు వారి కోసం నువ్వు చేస్తే ఖచ్చితంగా ఆత్మలు రక్షించబడతాయి. ఆమె ఆకర్షించబడతారు. అవసరంలో ఉన్న వారికి నీ చెయ్యిని నువ్వు చాపాలి. నేను సంపాదించుకుంది నేనే కోట్లు సంపాదించుకొని తులాలు బంగారు సంపాదించుకోవాలి, నేనే వస్త్రాలు సంపాదించుకోవాలి, నేనే ఇల్లు సంపాదించుకోవాలి, ఒకరికి ఇవ్వను, ఒకరికి తినను అంటే అది క్రీస్తు మనసు కాదు. నీ ద్వారా వెలుగు ప్రకాశించబడదు. క్రైస్తవుడికి ఎంత చిన్న జీతమైనా కానీ ఖచ్చితంగా చారిటీ వర్క్ చేస్తారు వాళ్ళు. కనీసం క్రిస్మస్ సమయంలో అయినా కానీ ఏం చేస్తారు తెలుసా? వారు కనీసం బీదలకు అన్నం పెడతారు, కనీసం బీదలకు వస్త్రాలు ఇస్తారు, బెడ్షీట్లు ఇస్తారు, లేదంటే వారికి ఏంటో వారికి తోచిన సహాయం చేస్తారు. ఎందుకు తెలుసా? మన దేవుడు ఏం నేర్పించాడు తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, మనుష్యుల ఎదుట నీ సత్క్రియలను మీరు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీలో ఉన్న వెలుగు, క్రీస్తు నీలో ప్రకాశించబడిన ఆ వెలుగు వారిని ఆకర్షించినప్పుడు, లైట్ హౌస్ దగ్గర ఎలాగైతే జనాలు వస్తారో నీ దగ్గర కూడా జనాలు ఆకర్షించబడతారు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా క్రీస్తు వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు గురి గమ్యం లేని వారందరూ కూడా వచ్చి గమ్యాన్ని, గురిని, ఒక మార్గాన్ని తెలుసుకొని వారు వెలిగించబడి వారు కూడా పరలోక సంబంధులుగా మార్చబడగలరు. ఆమేన్, హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఈ దినాన దేవుడు మన జీవితాల పట్ల కోరుకునేది ఒకటే, నువ్వు ప్రకాశించబడాలి, నువ్వు వెలిగించబడాలి. ఈ వెలుగు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ విధముగా దేవుడు మనల్ని ప్రకాశింపజేయునుగాక. ఆమేన్. అందరం మోకరిద్దాం, స్తోత్రం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రకాశము మనల్ని తాకాలి. ఇది నాన్న స్తోత్రం. నీలో ఉన్న చీకటంతా కూడా తొలగిపోవాలి. చీకటి అంధకారము, చాలా రకములైన చీకటి ఒక దినాన మనం ధ్యానించాం. ఆ చీకటంతా పోవాలి, నువ్వు వెలిగించబడాలి.
హల్లెలూయా. మోషేని చూసినప్పుడు మోషే ముఖ చర్మము ప్రకాశించినట్లుగా లోకస్తులు నిన్ను చూసినప్పుడు ప్రకాశించే ఆ వెలుగు దగ్గరికి అనేకులు ఆకర్షింపబడాలి. స్తోత్రం. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని నా దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే కదా నేను నిన్ను వెలిగించింది. అయితే నీ వెలుగు మంచము కింద పెట్టుకొని ఇక ఆరిపోయే పరిస్థితిలో ఉన్నావు నా కుమారుడు కుమార్తె. ఇది నేను మరలా నిన్ను రగిలించాలని ఇష్టపడుతున్నాడు. మరలా నేను నిన్ను వెలిగించాలని ఇష్టపడుతున్నాడు. నీ సిద్ధలో నేను నూనె మరలా ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు అని దేవుడు మాట్లాడుతుండగా ప్రార్థన చేద్దాం. అయ్యా, నేను వెలిగించబడాలి ప్రభువా. నీకోసం అనేకులను ఆకర్షించేవాడుగా నేను ఉండాలయ్యా. సత్యమునకు సాక్షిగా నేను ఉండాలి ప్రభువా. నిష్ఫలమైన అంధకార క్రియలను ప్రేమించక వాటిని ఖండించే భాగ్యము నాకు దయచే ప్రభువా. అనేకులను నీ కొరకు నేను గెలవాలి, రక్షించాలి ప్రభువా. అయ్యా, నిష్ఫలంగా నేను ఉండకూడదు ప్రభువా. అయ్యా, నేను మృతులలో ఉన్నవారిగా నిద్రించే అనుభవంలోని నన్ను మీరు బయటికి తీసుకురండి ప్రభువా. నిద్రామత్తు కలిగిస్తున్న ఆ దురాత్మలను అయ్యా మీరు వారి జీవితాలని పారద్రోలమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, ప్రతి బిడ్డ నీ కొరకు వెలిగించబడాలి. మీరు రగిలించండి. ప్రతి బిడ్డని మీరు రగిలించండి. ప్రతి బిడ్డని మీరు రగిలించండి. ప్రతి బిడ్డని మీరు రగిలించండి. దహించు అగ్ని అయిన దేవ, నీ బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి నిష్ఫలమైన అంధకార క్రియలను, చీకటిని, అపవిత్రతను ప్రేరేపిస్తున్న అపవిత్ర ఆత్మలను యేసు నామములో ఇప్పుడే గద్దిస్తున్నాడు. వారి జీవితాల నుండి విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి వారిని ఆవరించును గాక. దేవుని వెలుగు ప్రకాశం వారిని తాకును గాక. మహిమ వారి మీదకి దిగును గాక. అగ్ని చేత వారు నింపబడుదురు గాక. దేవుని మహిమ, దేవుని శక్తి, దేవుని యొక్క వెలుగుని బిడ్డల్లో ఇప్పుడే ప్రకాశించును గాక. గొప్ప కార్యాలు జరిగించండి. గొప్ప కార్యాలు జరిగించండి. నీ బిడ్డలను వెలిగించండి. వెలిగించండి. దాటిపోకయ్యా, నీ బిడ్డలను వెలిగించండి ప్రభువా. నీ మహిమ చేత ఒక్కొక్క బిడ్డ తాకబడును గాక. నింపబడుదురుగాక. 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 దేవుని మహిమ ప్రతి బిడ్డను ఆవరించును గాక. దేవుని వెలుగు ప్రతి బిడ్డని ఆవరించును గాక. దేవుని వెలుగు ప్రతి బిడ్డని ఆవరించును గాక. చీకటి యేసు నామములో పారిపోవును గాక. స్తోత్రం ప్రభువా, నీకు వందనములు. పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మహిమ కలిగిన దేవా, జీవాధిపతి, జీవం కలిగిన యేసయ్య, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల వేళలో ప్రభువా అయ్యా, మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. ప్రతి బిడ్డ వెలుగు సంబంధంలో నడుచుకున్నట్లు కృప దయచేయండి. ప్రతి బిడ్డ ప్రభువా మండించు ప్రకాశిస్తున్న దీపం వలె అయ్యా ఈ అంత్యకాలంలో చీకటి లోకములో నీ కొరకు సాక్షిగా నిలబడినట్లు కృప దయచేయండి. అయ్యా, ఎంతమంది అయితే వాక్యం వీక్షిస్తున్నారో ప్రతి బిడ్డను మీ గాయపడిన హస్తం ముట్టి తాకి స్వస్థపరచండి. వారి శరీరంలోనికి కలువరి శిలువలో మీరు కార్చిన రక్తాన్ని మీరు నరముల అవయములు అన్నిటిలో మీరు ప్రవహింపజేసి సంపూర్ణమైన స్వస్థత, విడుదలని బిడ్డలకు దయచేయండి. దురాత్మల చేత ఎంతమైతే పీడించబడుతున్నారో, ఏ దురాత్మలైతే శక్తులు, ఏ దయ్యపు దురాత్మ శక్తులు అయ్యా వారిని పీడిస్తున్నావో, ఏ పంపబడిన ఆత్మలు, ఏ చేతబడి క్రియలు, ఏవైతే మంత్రపు కార్యములు జరిగి ఈ బిడ్డలు విలవిలలాడుతున్నారో, నజరేయుడైన యేసు నామం ఇప్పుడే ప్రకటిస్తుండగానే వారిలో పనిచేస్తున్న దురాత్మ క్రియలని అగ్ని చేత కాల్చబడను గాక. ఇప్పుడే సంపూర్ణమైన విడుదల యేసు నామములో వారి దేహములకు ప్రకటిస్తున్నారు. ప్రతి కాడి యేసు విరగొట్టబడను గాక. ప్రతి సంఖ్యలు తెంపబడను గాక. దేవుని అగ్ని వాటి ప్రాణాత్మ శరీరాలు దహించును గాక. ఇప్పుడే సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాడు. యేసు నామములో అపవిత్ర దురాత్మలు ఇప్పుడే బయటికి రమ్మనాజ్ఞాపిస్తున్నాడు. యేసు నామం ఉచ్చరిస్తుండగానే, యేసు నామం ఉచ్చరిస్తుండగానే దురాత్మలు విల్ల కొట్టుబడి పారిపోవను గాక. పారిపోవను గాక. పారిపోవను గాక. పారిపోవను గాక. గొప్ప కార్యాలను బిడ్డల జీవితంలో మీరు జరిగిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను వాక్యమనే ఉదక స్నానము చేత అయ్యా నీ కొరకు సిద్ధము చేసి రాకడలు ఎత్తబడినట్లు కృప దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రజలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.